బోధించే మర్మం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే మర్మం, ఆయన నీకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన నీ సరిహద్దులను ఏం చేస్తాడు? విశాలపరుస్తాడు. ఆమేన్. అయితే దేవుడు ఎప్పుడైతే నీ సరిహద్దులను చూడండి, దేవుడు ఆదాము మమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించి భూమిని లోబర్చుకోండి. విస్తరించి అనండి. ఆమేన్. ఎప్పుడు కూడా అపవాదికి నీ అభివృద్ధి, నీ విస్తరణ, నీ సరిహద్దులు విశాలపరచబడ్డం వాడికి ఇష్టం ఉండదు. అందుకే దేవుడు నిన్ను ఆశ్రయించే ముందు నీ విశ్వాసాన్ని విశాలపరుస్తాడు, నీ విశ్వాసాన్ని విస్తరింపచేస్తాడు. దానికి ముందు నీ హృదయాన్ని, నీ మనసును ఏం చేస్తాడు? విశాలపరిచి ఏం చేస్తాడు? విస్తరింపచేస్తాడు. ఆమేన్. అబ్రహాముని దేవుడు ఆశ్రయించినప్పుడు మనం చూస్తే తన తోడని ఒట్టి పెట్టుకున్న తర్వాత హెబ్రీయులు రాసిన పత్రిక 6:14 మనం చూద్దాం. అబ్రహాముని దేవుడు ఆశ్రయించినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్ని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త పరిశుద్ధాత్మ సహాయంతో ఇలా రాస్తున్నాడు. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి 13 నుంచి చదువుతున్నాను. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 6 from verse 13. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడని ప్రమాణం చేశాను. అబ్రహాముకి దేవుడు తన మీద ఒట్టు పెట్టుకున్నాడు. దావీదు మహారాజుకి తన పరిశుద్ధ తోడని ఒట్టు పెట్టుకున్నాడు. నీకు నాకు అయితే తన ప్రియకుమార్ని రక్తము తోడు సిలువ తోడని ప్రమాణం చేశాడు. ఆమేన్. అందుకే స్వస్థత, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం నీకు నిశ్చయము. ఆమేన్. అందుకే తన తోడని ప్రమాణం చేసి 14వ వచనం, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయముగానండి అంటే కంపల్సరీగా ఆశ్రయించాల్సిందే నేను, కంపల్సరీగా. చూడండి, కయ్యూని ఏబేల్ని చంపేసినంత ఈజీ కాదు ఏశావు యాకోబుని చంపేయడం, 10 గోత్రకర్తలు యోసేపుని చంపేయడం. ఎందుకంటే ఏశావు యాకోబు దేని కింద ఉన్నారు? అబ్రహాం ఆశీర్వాదం కింద ఉన్నారు. అబ్రహాం ఆశీర్వాదం అత్యంత శక్తివంతమైంది. అందుకే 10 మంది గోత్రకర్తలు యోసేపుని చంపగలిగారా? చంపలేకపోయారు. ఎందుకంటే యోసేపు ఏ ఆశీర్వాదం కింద ఉన్నాడు? అబ్రహాం ఆశీర్వాదం. దేవుడు అబ్రహాముతో ఏం చేశాడు? నిబంధన చేశాడు. అందుకే నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదను. దేవుడు ఏమంటున్నాడు? నిశ్చయముగా, షూర్లీ ఐ విల్ బ్లెస్ యూ. షూర్లీ అంటే నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. చూడండి, ఈ దేవుడిని నువ్వు సరిగా తెలుసుకోవాలా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తారంట. చూడండి, నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును అంటాడు పౌలు. నీ దేవుడు నీకు ఎవరు? నీ దేవుడు ఎవరైనా అడిగితే నా దేవుడు మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నవాడుగా పిలిచేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా జీవితంలో 2 సార్లు చనిపోయి నేను పరలోకానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాను అనమాట. సో మరణం అంటే మనకి ఎంతమందికి అర్థమవుతుంది? చాలా పెయిన్ఫుల్ ఉంటుందండి మరణం. నేను దాన్ని 2 సంవత్సరాలు నరకయాతన పడి అనుభవించా. మీకు తెలుసు కదా, 22, 23 ఆల్మోస్ట్ 24 వరకు నేను దేని మీద ఉన్నా? ఆక్సిజన్ మీద ఉన్నా. హల్లెలూయా. ఎప్పుడు ఆక్సిజన్ సిలిండర్ వెనకాల వేసుకుని తిరిగేవాడిని. ఆక్సిజన్ సిలిండర్ తీసే చచ్చిపోతా. సో బాత్రూమ్ కూడా దేన్ని తీసుకెళ్ళేవాడిని? ఆక్సిజన్ సిలిండరే. కొంచెం దగ్గినా కొంచెం నవ్వినా ఆగిపోతుందని భయం వేసేది లోపల ఉన్న హార్ట్. సో మరణం ఎంత పెయిన్ఫుల్లో, ఎంత నొప్పి ఉంటుందో నాకు తెలుసు. హల్లెలూయా. 2022లో చనిపోయాను, వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చా. 2012లో కూడా చనిపోయా, అప్పుడు కూడా వెళ్ళి వచ్చా. ఎంతమందికి అర్థమవుతుంది? సో మరణం అనేది అంటే చాలా భయంకరంగా ఉంటుంది. మీకు తెలుసా, నొప్పి భరించలేం. దానికంటే నేను 2 సంవత్సరాలు ఆక్సిజన్ మీద ఉన్నానే, అది ఇంకా భయంకరం. అందరిని ఇలా చూసేవాడినమాట, వీళ్ళు గాలి ఎలా పీలుస్తాను, నేను ఎప్పుడు పీల్చుకుంటే ఎలా అని. మీరందరూ ఎవరైనా గాలి పీల్చుకుంటే నేను కూడా ఎప్పుడు పీల్చుకుంటానో నేను కూడా అనుకున్నాను. దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా పిలుగొడదాం. హల్లెలూయా. యేసే మహా కృప. అసలు కొంచెం నవ్వితే ఆయాసం వచ్చేసేది, తట్టుకోలేకపోయాడు. హల్లెలూయా. నన్ను వెనకాల చైర్స్ అడ్జస్ట్ చేయండి. అయితే చూడండి, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదు, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేద్దానని చెప్పాను. ఆ మాట నమ్మి అనండి. అబ్రహాం ఎందుకు దేవుడు నమ్మడు తెలుసా? అబ్రహాంకి దేవుడు ఎవరో తెలుసు. మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నవాడిగా తెలిసేవాడు.
యేసేని నువ్వు ఎలా తెలుసుకోలేసా? పునరుద్ధానుడు, జీవం గలవాడిగా తెలుసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు జీవితకాలంలో ఒక లక్ష్యం, ఒక కాడే పెట్టుకున్నాడంట. ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగుటయే నాకు నిత్య జీవం అంటున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరగడమే నువ్వు ఒక కాడిగా పెట్టుకోవాలా. ఆమేన్. చూడండి, దేవుడికి సమయం, ధనం, ప్రయత్నం ఇచ్చినప్పుడు నీ సరిహద్దులు ఏమవుతాయి? విశాలపరచబడతాయి. అందుకే ఆ మాట నమ్మి, అందరూ చెప్దాం, ఆ మాట నమ్మి. ఎంతమంది దేవుడు తన సరిహద్దులు విశాలపరుస్తాడని నమ్ముతున్నారు? దేవుడు నీ సరిహద్దులు విశాలపరిచే ముందు నీ హృదయాన్ని విశాలపరుస్తాడు, నీ మనస్సును విశాలపరుస్తాడు, నీ విశ్వాసాన్ని విశాలపరుస్తాడు. ఎంతమందికి? కానీ ఎక్కడ తెలుసా? ఇరుకులో ఏం చేస్తాడు? విశాలపరుస్తాడు. అప్పుల్లో ఆశీర్వాదం, అనారోగ్యంలో ఆరోగ్యం, ఘోర గొప్ప అవమానంలో గొప్ప ఘనత. అందుకే యోసేపుకి 2 కుమారులు పుట్టారు. మొదటి కుమారుడు పేరేంటి? మనష్షే. మనష్షే అంటే అర్థం సమస్త బాధను మర్చిపోయానని మనష్షే అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకని? దేవుడు సమస్త బాధను ఏం చేశాడు? మరిపించేశాడు. రెండో అబ్బాయి పేరేంటి? ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అంటే ఏంటి అర్థము? ఎక్కడ అవమానం వచ్చిందో అక్కడే ఆశీర్వదింపబడి ఫలించడం. యోసేపు దేవుడు ఎవరి దేవుడు? ఇక్కడున్న ప్రతి ఒక్కరి దేవుడు. ఆమేన్. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, ఈరోజు ఆ మాట నమ్మి నువ్వు ఓర్పుతో ఉండాలా. చూడండి, దేవుని రాజ్యంలో నువ్వు ఏది కోల్పోయినది నష్టం కాదు, అది భయంకరమైన లాభం. దేవుని రాజ్యంలో నువ్వు ఏం కోల్పోయినది నష్టం కాదు. సమయం కోల్పోయావా? ధనం నువ్వు కోల్పోయావా? ప్రయత్నం కోల్పోయావా? ఆశీర్వాదం కోల్పోయావా? ఐశ్వర్యం కోల్పోయావా? గర్భఫలం, ఉద్యోగం, వివాహం కోల్పోయావా? అది భయంకరమైన ఆశీర్వాదం. అందుకే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందాను. అంటే ఆశీర్వింపబడ్డాడా లేదా? ఆశీర్వింపబడ్డాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే నెవర్ గివ్ అప్. నీ జీవితంలో ఆలస్యం మీద ఆలస్యం జరుగుతున్నప్పుడు, అప్పు మీద అప్పు పెరుగుతున్నప్పుడు, రోగం మీద రోగం పెరుగుతున్నప్పుడు, వ్యాధి మీద వ్యాధి పెరుగుతున్నప్పుడు నువ్వు నీ కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉందో తెలుసా? పరిశుద్ధాత్మ సన్నిధి మీద ఉండాలి, నీ వాగ్దానం మీద ఉండాలి. ఆమేన్. అందుకే అబ్రహాము చూడండి, అతని శరీరం మృతతుల్యమైనట్టు, శారా శరీరం మృతతుల్యమైనట్టు ఆలోచించను, కానీ అవిశ్వాసం ఉంది కానీ సందేహించట్లేదంట. అవిశ్వాసం ఉంది కానీ సందేహించట్లేదు. చూడండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని రూఢిగా నమ్మి, చూడండి, విశ్వాసం వల్ల ఏం పొందుకున్నాడట? బలము. విశ్వాసం వల్ల నీకేమొస్తుంది? బలము. ఆమేన్. అందుకే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం 100 సంవత్సరాలకి గర్భఫలం తెరబడింది. చూడండి, ఈ భూమి మీద ఎవరినైనా దేవుడైనా ఆశీర్దిస్తే ఆశీర్వాదానికి నువ్వు అర్హుడివి, నిన్ను ఆశీర్దిస్తాడు. అందుకే నెవర్ గివ్ అప్. మన జీవితంలో ఎందుకు మనం ఆశీర్దింపబడమంటే మన విశ్వాసంలో ఎదగం అన్నమాట. విశ్వాసంలో ఎదగం. అన్నిటికంటే గొప్పది ఏంటి తెలుసా? ప్రతిరోజు విశ్వాసంలో ఎదగాలి. నువ్వు విశ్వాసం నుంచి గొప్ప విశ్వాసానికి ఎదగాల, మహిమ నుంచి అధిక మహిమకి ఎదగాల, కృప నుంచి అధిక కృపను నువ్వు పొందుకోవాలా. అందుకోసం చూడండి, నీ జీవితంలో నువ్వు విశ్వాసంలో ఎదగకుండా ఆపేది ఏం తెలుసా? ఫియర్, భయము, గిల్ట్ అంటే అపరాధనైన భావం, కండెమ్నేషన్, నేను తప్పు చేశాను కాబట్టి ఈ శిక్షకు అర్హుణ్ణి, ఫీలింగ్ ఆఫ్ గిల్టీనెస్. అంటే ఎప్పుడు కూడా అదే ఫీలింగ్. దేవుడు క్షమించినా నిన్ను నువ్వు క్షమించుకోలేవు, అవునా? దేవుడిని నిన్ను ఇష్టపడినా నిన్ను నువ్వు కొన్ని ఏరియాలో ఇష్టపడలేవు. దానికి కారణం నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది, నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయిందని ఎవరనంటే అది నిన్ను గాయపరుస్తుంది. చూడండి, ఈ ప్రపంచంలో అన్నిటికంట శక్తివంతమైనది ఏంటో తెలుసా? స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్, తిరస్కరింపబడతాం. ఒకళ్ళు నిన్ను నిందించి, నిన్ను తక్కువ చేసి, నిన్ను తిరస్కరించినప్పుడు ఇంక నువ్వు దాన్ని భరించలేవు. ఎవరైనా అందరికీ నువ్వు నచ్చాలని లేదు, అందరూ నీకు నచ్చాలని లేదు. ఆమేన్. అందరికీ నువ్వు నచ్చాలని లేదు, అందరికీ నువ్వు నచ్చాలని లేదు. దేవుడికి నచ్చితే చాలు, యేసయ్యకి నచ్చితే చాలు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఆ మాట నమ్మి వాగ్దాన ఫలం పొందుకున్నాడు విశ్వాసం ద్వారా. అందుకే ప్రతిరోజు చూడండి, నేను నమ్మిన వాడిని ఎరుగుదును అంటాడు అపోస్తలుడైన పౌలు. నువ్వు నమ్మిన దేవుడు నీ ఎరిగావా? ఆయన ఎటువంటి దేవుడు? మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నవాడిగా పిలిచేవాడు, ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, బండి నుంచి నీళ్ళు ఇచ్చాడు,
సమాధుల్ని తెరిచేవాడు, ఈ సృష్టిని సృజించిన వాడు, నీ సృష్టికర్త, నీ తండ్రి, నీ భర్త. అందుకే ఈ దేవుడిని నువ్వు లోతుగా తెలుసుకోవాలా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టయ్యుండుట అసాధ్యము. అందుకే ఆయన నువ్వు నమ్మాలా. చూడండి, ద్వితీయోపదేశకాండము 12:20. ద్వితీయోపదేశకాండం 12:20. దేవుడు పక్కన చెప్పు, నువ్వు కుడివైపు ఎడం వైపు వ్యాపిస్తావను. నువ్వు కుడివైపు ఎడం వైపు వ్యాపిస్తావు. చూడండి, జైల్లో ఉన్నాడు యోసేపు. ఆ జైల్లో చీకటిలో ఉన్నాడు. అతని యొక్క చూడండి చేతులకి ఇనుము ఏం చేస్తుందంట, అతన్ని బాధిస్తుందంట. బాధిస్తున్నా కూడా అతను కుడివైపు ఎడం వైపు వ్యాపించాడు. జైలు గోడల్లో నుంచి బయటికి వచ్చేసాడు. ఇంకా నువ్వు జైలు, నీకేం సంఖ్యలు వేయలేదు. ఎవరైనా సంఖ్యలు వేసారా? వేయలేదు. చూడండి, నీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడికి కొన్ని హద్దులు, కొన్ని పరిధులు నువ్వు నియమించేస్తావు. బంధకాలంటే ఏంటో తెలుసా? బంధకాలంటే దేవుడికి నువ్వు కొన్ని హద్దులు, కొన్ని పరిధులు పెట్టేసి దేవుడు ఇంతవరకే చేయగలడు, ఇంతవరకే చేయలేడు అని చెప్పేదే బంధకం. ఆమేన్. అందుకే ఆ బంధకాలను ఇప్పుడే నీ జీవితంలో తెగిపోవును గాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 12:20. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని? కాలేబు దేవుడు, జాషువా దేవుడు వేరు, మిగతా 10 మంది గోత్రకర్తల దేవుడు వేరు. కాలేబుకి జాషువాకి డిఫరెంట్ ఉన్నాడు దేవుడు. ఆమేన్. అందుకే నిత్యముగా ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకుంటాం. వారు మనకేమవుతారు? ఆహారం అయిపోతాడు అంటున్నాడు ఈ జాషువా, కాలేబు. మిగతా వాళ్ళు ఏమంటున్నారు? అమ్మో, వాళ్ళ కంటోళ్ళకి మనం మెడతలం, వాళ్ళు చాలా పెద్దోళ్ళు, వాళ్ళు నెఫీనీయులు, అనాకు వంశస్థులు, వాళ్ళ ముందు మనం పనికిరాము. నిజమే, వాళ్ళు యథార్థంగా రాంగ్ రిపోర్ట్ అని చెప్పట్లా, చూసి చెప్తున్నారు. వెలి చూపుతో నడుచుకుంటున్నారు కానీ విశ్వాసంతో నడవట్ల. కానీ జాషువా, కాలేబు వెలి చూపుతో కాదు, విశ్వాసంతో నడుచుకుంటున్నాడు. నీతిమంతులు వెలి చూపుతో నడుచుకుంటారు, విశ్వాసంతో నడుచుకుంటారా? విశ్వాసంతో. అందుకే కాని మాట ఎప్పుడు పలకూడదు. ద్వితీయోపదేశకాండం 12:20. చూడండి, ద్వితీయోపదేశకాండం 12:20 నేను చదువుతున్నాను. హల్లెలూయా. చూడండి, నీ దేవుడైన యెహోవా తాను నీకు ఇచ్చిన మాట చొప్పున. దేవుడు నీకు ఇచ్చిన మాట ఏంటి? అబ్రహాం ఆశీర్వాదం. నిశ్చయముగా నిన్ను ఆశీర్దిస్తా, నిశ్చయంగా నేను విస్తరింపచేస్తా. మా డాడీ ఎప్పుడు ఒక మాట అంటాడు, క్రైస్తవుని ఎడారులు వేసినా బ్లెస్ అయిపోతాడంట. ఐ మీన్ ఎక్కడేసినా ఆశీర్వాదం ఎప్పుడు నీ జాబ్లో లేదు, ఆశీర్వాదం ఎప్పుడు నీ బిజినెస్లో లేదు. ఆశీర్వాదం నీ వాగ్దానంలో ఉంది, నీ దర్శనంలో ఉంది, నీ ప్రవచనంలో ఉంది, నీ ఆత్మ పుట్టుకలో ఉంది. నువ్వు జీవం కలిగిన దేవుని కుమారుడు. ఆశీర్వాదం నీ నోటిలో ఉంది, అది విశ్వాస వాక్యమే. నీ వాగ్దానాలు పలుమార్లు పలికినప్పుడు నువ్వు ఆశీర్వింపబడతావు. ఆమేన్. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మాట అనండి. ఎంతమందికి వాగ్దానాలు ఉన్నాయి ఇక్కడ? దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానాల మీద నీ జీవితాన్ని కట్టాలనుకుంటాడు, వాగ్దానాల మీద నీ భవిష్యత్తు నిర్మించాలనుకుంటాడు. ఆమేన్. అందుకే నీకు ఇచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత, ఆయన నీకు ఇచ్చిన మాట ఏంటి తెలుసా? నీ సరిహద్దులను విశాలపరచడం. చూడండి, సొలొమోను దేవుడు ఆశ్రయించే ముందు సొలొమోను హృదయాన్ని, మనసుని దేవుడంట సముద్రపు ఇసుక రేణువులంతా విశాలంగా విస్తరింపజేశాడంట. సొలొమోనుకి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, అంటే దేవుడు మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నవాడికి పిలిచేవాడని తెలుసు. మనం బైబిల్లో చూస్తే ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి యెహోవా యొక్క బలి అర్పణ తీసేసుకుంది. అదెవరు? ఏలియా గారు ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలి అర్పణ తీసుకుంది. కానీ సొలొమోను మందిరం కట్టినప్పుడు, ఆ మందిరం ప్రతిష్ఠించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఏం చేసింది? బలి అర్పణ తీసేసుకుంది. అంటే సొలొమోను ఎటువంటి అభిషేకం కలిగి ఉన్నాడు? ఏలియా లాంటి ఆత్మ అభిషేకం కలిగి ఉన్నాడు. అంటే ఎందుకు అంత అభిషేకం ఉంది ఆయనకంటే, అతని హృదయం, మనసు ఏమైందంట? సముద్రపు ఇసుక రేణువులంతా విశాలపరిచాడంట దేవుడు. అందుకే చెప్దాం, దేవా నా హృదయమును, నా మనసును, నా విశ్వాసమును, నా నిరీక్షణను, నువ్వు నాకు అనుగ్రహించిన ప్రేమను సముద్రపు ఇసుక రేణువులు, ఆకాశ నక్షత్రం వలె విశాలపరచు. చాలామంది ఎందుకు ఆశ్చర్యపడదు తెలుసా? మనసులో ఉన్న సంకుచిత స్వభావం, దేవుడికి హద్దులు నిర్ణయించడం, పరిధులు నిర్ణయించేసాం, దేవుడిని అనుమానించడం. ఇక్కడ దేవుడు నీకు ఇచ్చిన మాట ఏంటి తెలుసా? నీ సరిహద్దులు విశాలపరిచిన తర్వాత నిత్యముగా, చూడండి,
మాంసం తినగోరి మాంసం తినదని అనుకుందువు, అప్పుడు నీకు ఇష్టమైన మాంసం తినవచ్చును. ఇక్కడ చూడండి, మాంసం అంటున్నాడు. మాంసం అంటే బలమైన ఆహారం, బలమైన ఆహారం. ఈ వాక్యాన్ని దివారాత్మలు ధ్యానించినప్పుడు కొరింథీయులు అంటాడు, కొరింథీయులారా మీకు బలమైన ఆహారం పెట్టాలనుకున్నా, కానీ మీరు పాలు తాగు పసిబిడ్డలే. ఓ హెబ్రీయులారా, ఇదిగో వాక్యంలోని మూలోపదేశాలు మీరు బోధించాలి, కానీ మీకు నేను ఇప్పుడు బలమైన ఆహారం పెట్టలేకపోతున్నాను, మాంసాన్ని పెట్టలేకపోతున్నాను, మైటీ రెవల్యూషన్స్ బోధించలేకపోతున్నాను. చూడండి, కొత్త నిబంధనలు ఎలా అంటే రాత్రి పగలు న్యూ రెవల్యూషన్ మీద, యేసయ్య ప్రేమ ఎత్తులోతు వెడల్పుల మీద నీ యొక్క ప్రత్యక్షత ఉండాలి, దాని మీద నీ జీవితం కట్టబడాల. అందుకే గివ్ అస్ వీక్లీ మన్నాన్లా, గివ్ అస్ డైలీ మన్నా. ఐ మీన్ వారం సరిపడ మీ అబ్బాయికి పెట్టు, ఏమవుతాడు? అరక్కి ఇబ్బంది పడతాడు. వారం ఫుడ్ ఒకరోజు పెట్టేస్తావా? మీ అబ్బాయి పెట్టలేం. అందుకే ఏ రోజు ఫుడ్ ఆ రోజే, ఏ రోజు ఆహారం తిను నాన్న అని పెడతావు. అవునా? ఎంతమందికి అర్థం? కోడి ముందులు పెడతావు. రోడ్డు మీద అనుకో, రోడ్డు మీద వెళ్ళేవాడు ఎవరైనా కనిపించారు ఇంకేమంటావు? అడుక్కుంటున్నావు, పని చేసుకోవద్దు అంటావు. అది మీ అబ్బాయి 30-40 సంవత్సరాలు వచ్చినా కూడా అసలు అంటావా? అన్ననే అనవు. ఎందుకని? ప్రేమ. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన నీకు ఇచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత, దేవుడు నీ సరిహద్దులను విశాలపరచాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. చూడండి, తర్వాత ద్వితీయోపదేశకాండం 19:8 చదువుదాం. ద్వితీయోపదేశకాండం 19. అంటే దేవుడు నీ సరిహద్దులను విశాలపరచాలని ఆశపడుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 19:8 నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 19:8. Deuteronomy chapter 19 from verse 8. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్టు, ఆయన చేసిన వాగ్దానం, శిలువ రక్తం ద్వారా దేవుడు మనకిచ్చిన వాగ్దానం, అబ్రహాం ఆశీర్వాదం, నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగానండి, షూర్లీ, కంపల్సరీగా నేను బ్లెస్ చేయాలా, దేవుడు కంపల్సరీగా బ్లెస్ చేయాలా. ఇంకా దేవుడికి ఇంకొక ఆప్షన్ కూడా లేదు. కానీ ఆశీర్వాదం ఎవరు ఆపుతావు తెలుసా? నువ్వే ఆపేసుకుంటావు. ఎందుకని? దేవుడికి హద్దులు పరుదులు నిర్ణయిస్తావు. అయ్యా కుళ్ళిపోయాడు 4వ రోజు అంటావు మార్తలాగా. కానీ పునరుద్ధానము జీవము నేనంటే ప్రభా ఇప్పుడే లేపు అనాల నువ్వు. ఆమె మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటి ఉన్నవాడు పిలిచే దేవుడు నా దేవుడు. ఇది నీ మైండ్లో ఎప్పటికీ పోకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగుటే నాకు నిత్య జీవం అంటాడు. ఆమె అందుకే ఆయన ఇచ్చిన మాట ఏంటి తెలుసా? నీ సరిహద్దులను విశాలపరచడం. నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానంలో ఏముంటుందో తెలుసా? నీ విశ్వాసాన్ని విశాలపరుస్తాడు, నీ ఆరోగ్యాన్ని విశాలపరుస్తాడు, నీ ఐశ్వర్యాన్ని విశాలపరుస్తాడు, నీ గర్భఫలాన్ని విశాలపరుస్తాడు, నీ ఉద్యోగాన్ని విశాలపరుస్తాడు, నీ బిజినెస్ని విశాలపరుస్తాడు, నీ మనశ్శాంతిని విశాలపరుస్తాడు, అధిక మనశ్శాంతిని ఇస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను విశాలపరచాలనుకుంటాడు. అందుకే నీ దేవుడని యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి ఏం చేస్తాడంట? నీ సరిహద్దులు. ఎంతమంది సరిహద్దులు విశాలపరచాలనుకుంటున్నాడు? సరిహద్దులు విశాలపరిచే ముందు నీలో ఉన్న ఈవిల్, డీమోనిక్, సాటానిక్, ఫ్లెష్, పితరుల నుంచి వచ్చిన స్ట్రాంగ్ హోల్స్ అన్నిటినీ పడగొడతాడు. ఫస్ట్ అవిశ్వాసం, హృదయ కాఠిన్యం, అవిధేయత, సందేహం, భయం, పిరికితనం నీ శత్రువులు. ఇవే నువ్వు ఆశ్చర్యింపబడకుండా ఆపుతాయి. చూడండి, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానాను దేశానికి వెళ్ళకపోవడానికి 6,03,005 మంది. ఆ ఎజికేల్ గ్రంథము 37 అధ్యాయంలో ఎముకలైపోయి మన ఆశలు అడి ఆశలు అయిపోయినాయి, మన ఆశలు ఎండిపోయినాయి అని మాట్లాడుకుంటున్న ఎముకలు ఎవరు? పరాక్రమశాలులు వాళ్ళు. 6,03,005 మంది గొప్ప బలయోధులు. కానీ ఎర్ర సముద్రం ఆపింది వాళ్ళని? ఆపలే. ఎరికో గోడలు ఆపినాయా? ఆపలా. 7 జాతులు వారు ఆపారా? ఆపలా. వాళ్ళ మైండ్ సెట్ ఆపేసింది, వాళ్ళలో ఉన్న భయం ఆపేసింది, వాళ్ళలో ఉన్న పిరికితనం ఆపేసింది, వాళ్ళ ఉన్న సనగడం, గొనగడం, కంప్లైంట్ చేయడం, మర్మర్ చేయడం, ఫిర్యాదులు చేయడం, తీర్పు తీర్చడం ఆపేసింది. ఈరోజు నీ మనసు సంకుచిత స్వభావంకి వెళ్ళిపోతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడిపోతావు. అమ్మో ఈ అప్పులలో వచ్చేసి నన్ను ఏం చేస్తారు, అమ్మో ఈ రోగం వల్ల చచ్చిపోతానేమో. దేవుడు ఏమంటే తెలుసా? నీ ఇరుకులో విశాలపరుస్తాడు. ఆ రోగంలోనే మహా గొప్ప స్వస్థత ప్రత్యక్షమవును గాక.
అప్పులోని మహా గొప్ప ఆశీర్వాదం ప్రత్యక్షమవును గాక. ఆ ఘోర గొప్ప మన గొప్ప ఘనత ప్రత్యక్షమవును గాక. ఆ భయంకరమైన రోగంలో నుంచి రెండంతల ఆశీర్వాదం బయటకు వచ్చింది యోబుకి. ఆమేన్. చెప్తాం, నా విమోచకుడు సజీవుడు. ఆమేన్. ఆయన నీకు ఇచ్చిన మాట సరిహద్దులను విశాలపరచడం. స్టాగ్నేషన్ అనేది దేవుడికి ఇష్టం ఉండదు. ఏదైనా చూడండి, ఎక్కడైనా వాటర్ ఆగిపోతే అక్కడ కొంతకాలానికి ఏమవుతుంది, మురికి వాటర్ అయిపోయి దుర్వాసన వచ్చేసి కంపు కొట్టడం జరుగుతుంది. అవునా కదా? అందుకే నువ్వు ఒకే రకమైన ప్రార్థన జీవితం, ఒకే బైబిల్, ఒకటే వాక్యం దేవుడికి ఇష్టం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే చూడండి, నీ దేవుడైన యెహోవా ద్వితీయోపదేశకాండం 19:8 నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి ఏం చేస్తాడంట? నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశంలో నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యం ఆయన మార్గంలో నడుచుటకు నేడు నీకు ఆజ్ఞాపించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుచు. అంటే ఇక్కడ చూడండి, దేవుడు నీ సరిహద్దులు ఎందుకు విశాలపరుస్తాడు తెలుసా? ఆయన్ను ప్రేమిస్తావని. ఆయన్ను ప్రేమిస్తావని. చూడండి, దేవుడు ఆశీర్వాదం ఇచ్చి పరిశుద్ధపరుస్తాడు. యాకోబుకి ఆశీర్వాదం ఇచ్చి యాకోబుని పరిశుద్ధపరిచాడు. అందుకే గృహదేవతలన్నీ పడేశాడు యాకోబు. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఇవ్వకముందా? ఆశీర్వాదం ఇచ్చి మొత్తం అన్ని పట్టుకొచ్చేసిన తర్వాత యాకోబు ఆగి ఏం చేస్తాడు? మీ దగ్గర ఉన్న ఆ దేవతలు ఇవన్నీ ఇవ్వండి అని చెప్పేసి అవన్నీ పాత పెట్టేస్తాడు. అవునా కదా? అవునా కదా? దేవుడు ఆశీర్వాదం ఇచ్చి పరిశుద్ధపరుస్తాడు. మతం ఏం చేస్తే తెలుసా? పరిశుద్ధంగా ఉన్న తర్వాత ఆశీర్వాదం నీ జీవితంలో అవ్వదు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే అసలు నువ్వు పాపంలో పుట్టి పాపంలో పెరిగావు. యోబుకి దావీదు మహారాజుకి ఎందుకంత జ్ఞానం తెలుసా? వాళ్ళిద్దరు చెప్పేస్తున్నారు, అయ్యా పాప సైతుల్లోంచి పాపరైతుడు పుడితే నువ్వు నన్ను అడగొచ్చు, నువ్వు పరిశుద్ధంగా ఎందుకు లేవని అని యోబు అంటున్నాడు. అంటే అపవిత్రుల్లోంచి పరిశుద్ధుడు ఎలా పుట్టగలడు? నువ్వు నా నుంచి పరిశుద్ధత ఎలా ఆశిస్తున్నావు అంటున్నాడు యోబు. అలాగే దావీదు మహారాజు ఏమంటున్నాడు? అన్నిసార్లు పడిపోయింది, అది అర్థమైపోయింది, మనం పరిశుద్ధంగా ఉంటే అసాధ్యం, దేవుడు ఉంచగలరని. అయ్యా నా తల్లి నన్ను పాపంలో తాల్చి పాపంలో కంది. అవునా? నా తల్లి నన్ను పాపంలో తాల్చనే, పాపంలో పుట్టి పాపంలో పెరిగానే. నా తల్లి నన్ను పాపంలో తాల్చనే, పాపంలో పుట్టి పాపంలో పెరిగానే. పాపినైనా నా కొరకు రక్తమే కార్చావే, పాపినైనా నా కొరకు సిలువనే మోసావే, పాపినైనా నా కొరకు ప్రాణమే పెట్టావే, పాపినైనా నా కొరకు పరమ దిగి వచ్చావే. ఎందుకయ్యా నాకై ఎంత ప్రేమ, ఎందుకయ్యా నాకై ఎంత కరుణ. ఒంటరైన బాటసారి, ఒంటరైన బాటసారి, ఎవరు లేని ఏకాకి, ఒంటరైన బాటసారి, ఎవరు లేని ఏకాకి. బాట నీకు తోడునా, దిక్కు నీకు నీడనా. ఆన్లైన్లో ఉన్నా కదా, ఇది నా పాట, అది మళ్ళీ వెళ్ళిపోతుందని నా కూతురు భయపడుతుంది. హల్లెలూయా. ఇది నా ఫేవరెట్ సాంగ్. యేసయ్య సిలువ గుండా వెళ్తున్నప్పుడు గెచ్చమనే తోటలో దేవదూత వచ్చి బలపరిచినప్పుడు పాడిన పాట నేను పాడేప్పుడు. హల్లెలూయా. గెచ్చమనే తోటలో యేసయ్య యొక్క చెమట రక్తంగా కారుతున్నప్పుడు ఒక దేవదూత వచ్చి యేసయ్యను బలపరుస్తున్నప్పుడు ఆ దేవదూత యేసయ్యను బలపరుస్తూ పాడిన పాట ఇది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే ఆయన నీ సరిహద్దులను ఏం చేస్తాడు? విశాలపరుస్తాడు. అందుకే నువ్వు ఏం జరుగుతున్నా, దేవా ఈ అనారోగ్యంలో ఆరోగ్యమనే నా సరిహద్దును విశాలపరచు, ఈ అప్పులో అబ్రహాం ఆశీర్వాదం అనే నా సరిహద్దును విశాలపరచు, నా బిజినెస్లో ఆశీర్వాదం అనే సరిహద్దును విశాలపరచినప్పుడు దేవుడు విశాలపరుస్తాడు. బైబిల్లో చాలా గొప్పవి. అందుకే ఆయన మన పితరులచే చేసిన ప్రమాణం, ఆయన మనం ప్రేమించాలంటే మన సరిహద్దులు ఏమవ్వాలా?
విశాలపరచాలా. దానికి ముందు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ హృదయాన్ని ఏం చేస్తాడు? విశాలపరుస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, అది ఓ కొరింథీయులారా, చూడండి కొరింథీయులారా, దేవుడు మా హృదయాలను విశాలపరిచాడు, మీ హృదయాలు కూడా విశాలపరచాలని మేము ప్రార్థిస్తున్నామంటాడు. ఒకసారి చూద్దాం, 2 కొరింథీయులు 6:13. నీ హృదయం విశాలపరచబడినంత కాలం నీ విశ్వాసం విశాలపరచబడదు. అందుకే నీ హృదయం విశాలపరచబడాలంటే దివారాత్మలు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలా. చూడండి, ఒక పొలంలో ఏమీ వేయట్లేదంటే అక్కడ ఏమి మొలవదని అనుకోకు, పిచ్చిగడ్డి మొలుస్తుంది. ఆమె హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, 1 కొరింథీయులు 2 కొరింథీయులు చూడండి, 2 కొరింథీయులు 6వ అధ్యాయము చూడండి, 2 కొరింథీయులు 6వ అధ్యాయము చూడండి, 11వ చూడండి, క్షమించాలి, 2 కొరింథీయులు 6వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం. హల్లెలూయా. నేను త్వరగానే ముగిస్తాను. సాక్రమెంట్ ఉంది. ఎంతో శ్రద్ధాభక్తులతో దేవుని ఘనపరుస్తూ ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనం అపేక్షిస్తూ, ఆయన శరీరం అన్నప్పుడు మన శరీరం ఏమైపోతుంది? ఆయన శరీరం అవుతుంది. మన రక్తం ఏమైపోతుంది? ఆయన రక్తం అవుతుంది. చూడండి, 2 కొరింథీయులు 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఓ కొరింథీయులారా, అమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, అంటే మొహమాటం లేకుండా ఓపెన్గా మాట్లాడుతున్నాను అంటున్నాడు. మా హృదయం విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల నా హృదయం ఏమైంది? విశాలపరచ, అంటే యేసయ్య ఎలా ప్రేమిస్తున్నాడో మిమ్మల్ని మేము అలాగే ప్రేమిస్తున్నాం. కంటి చూపుని బట్టి మేము తీర్పు తీర్చాం, వినిన దాన్ని బట్టి మేము విమర్శ చేయం, నోటిలో కపటం ఉండదు, మనసులో కీడు తలంచం, హృదయంలో అపకారం తలంచం దాన్ని నిజమైన ప్రేమ. కంటి చూపుని బట్టి నువ్వు తీర్పు తీర్చావు, వినిన దాన్ని బట్టి నువ్వు విమర్శ చేయవు, నోటిలో నీకు కపటం ఉండదు, మనసులో నువ్వు కీడు తలంచవు, హృదయంలో నువ్వు అపకారం తలంచవు. దీన్నే క్రీస్తు ప్రేమ అంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇది నీలో సంపూర్ణంగా ప్రత్యక్షమవును గాక. మా హృదయం విశాలపరచబడి ఉంది. చూడండి, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమైంది. మీ ఎడల మాకున్న అంతఃకరణం ప్రతిఫలంగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనిడి. చూడండి, మీ హృదయాలు ఏం చేయాలా? విశాల. ఈ వాక్యాన్ని దివారాత్మలు ధ్యానించినప్పుడు నీలో ఉన్న భయము, ఫియర్, నీలో ఉన్న అపరాధ భావము, నీలో ఉన్న శిక్షింపబడతాననే భావము, చూడండి, ఏదైనా జరిగితే ఎక్కడ తప్పు చేసేసానో అనుకుంటావు, కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా నీ జీవితంలో నువ్వు వృద్ధి పొందకుండా నీకు నష్టం జరిగించేది ఏంటి? అపవాది, సాతాను. నువ్వు వృద్ధి పొందడం వాడికి ఇష్టం ఉండదు. దొంగతనం, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. ఫస్ట్ వాడు దొంగలించేది ఏం తెలుసా? నీ విశ్వాసం. నీ విశ్వాసం దొంగలించాడా ఇంక అయిపోతావు, అమ్మో అని భయపడిపోతావు. అందుకే ప్రతిరోజు నువ్వు నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండా విశ్వాసంలో ఎదగాల. విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది, ప్రతి మనిషిని మార్చేస్తుంది. విశ్వాసం మార్చలేని పరిస్థితి లేదు, విశ్వాసం మార్చలేని మనిషి లేడు. నీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలా. దేవుని శక్తి అంటే ఏంటి? మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నవాడుగా పిలిచేవాడు. అందరికీ జరగకపోయినా నీకు జరుగుతుంది. అపవాదం చెందుతుంది, నువ్వు ఈ రోగంతో చచ్చిపోతావు, ఈ అప్పుతో చచ్చిపోతావు, నీ భర్త మారడు, పెళ్ళికి అవ్వదు, గర్భఫలం జరగబడదు, ఉద్యోగం రాదు, అడు ఎన్నో చెప్తాడు. అందరికీ జరగదేమో, నాకు జరుగుతుంది, ఎందుకంటే నాకు వాగ్దానం ఉంది. దేవుడు మాట ఇచ్చాడు, నన్ను విశాలపరుస్తాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే చూడండి, ప్రతిఫలంగా మీరు మీ హృదయంలో విశాలపరచుకుని, మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను అంటే మీ హృదయం విశాలపరచబడినప్పుడు మొదటి జరిగేది తెలుసా? సమయంలో, ధనంలో, ప్రయత్నంలో దేవుడికి మొదటి స్థానం ఇస్తాం. సమయం, ధనం, ప్రయత్నం, దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీస్, దేవుడు నీకు ఇచ్చిన వరాలు, ఫలాల్లో మొదటి స్థానం యేసయ్యకి ఇస్తాం. ఆమె నువ్వు రోజు ప్రార్థన చేసుకోవాలా, దేవా ప్రతి విషయంలో నీకు మొదటి స్థానం ఇచ్చే కోరిక నాలో పుట్టించు, తలంపు నాలో పుట్టించు, ఆలోచన నాలో పుట్టించు ప్రభువా అని చెప్తాం. దేవా ప్రతి విషయంలో, యేసయ్య ప్రతి విషయంలో నీకు మొదటి స్థానం, నీకు మొదటి సమయం, నీకు మొదటి ధనం, నీకు మొదటి ప్రయత్నం ఇచ్చే కోరిక నాలో పుట్టించు. అలాగే దేవుడికి మొదటి స్థానం ఇచ్చే క్రమశిక్షణ గల జీవితాన్ని నాకు నేర్పు ప్రభువా
ఆమేన్. మూడోది, దేవునికి మొదటి స్థానం ఇచ్చే విధంగా బైబిల్ని, బుక్స్ని ధ్యానించాలా నువ్వు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 6 సంవత్సరాలు వాడితో సావాసం చేస్తే వీడు అయిపోతాడు. నేను లాస్ట్ వీక్ చెప్పాను, నువ్వు చదివే బుక్స్, నువ్వు వినేదేంటో, నీ ఫ్రెండ్స్ ఏంటో చెప్తే 10 years తర్వాత నువ్వు ఏమై ఉంటావో నేను చెప్పేస్తా. అంతే కదా, అంతే కదా. దొంగలుతుంటే గజ దొంగ అయిపోతాడు, అవునా కదా. డాక్టర్ వెళ్తుంటే డాక్టర్, కాంపౌండర్ ఏదో ఒకటి అయిపోతాడు, అవునా, అవునా కదా. టెర్రరిస్టులు ఉంటే మామూలు టెర్రరిస్ట్ అవడాడు. నువ్వేం వింటావో అది అయిపోతావు, నువ్వేం చదువుతావు అది అయిపోతావు, అలాగే నువ్వు ఎవరితో ఉంటావో అది అయిపోతావు. అందుకే నీ స్నేహితుల గురించి చెప్పు, నీ గురించి నేను చెప్పేస్తా. అందుకే నీకు ఎటువంటి ఫ్రెండ్స్ ఉండాలా? యోసేపు లాంటి, మొర్దెకాయి లాంటి, ఎస్తేర్ లాంటి, దానియేలు లాంటి ఫ్రెండ్స్ ఉండాలా. నాకు దానియేలు ఎందుకు నచ్చుతాడు తెలుసా? మాంత్రికల విద్య నేర్చుకున్నాడు, కానీ మాంత్రికల విద్య ఆయనలో పనిచేయాల. గారడి విద్య నేర్చుకున్నాడు, విచ్ క్రాఫ్ట్ నేర్చుకున్నాడు, కానీ విచ్ క్రాఫ్ట్ ఆయనలో పనిచేయాల. విచ్ క్రాఫ్ట్ చేయడు. నేర్చుకున్నాడు గారడి విద్య, హస్త సాముద్రిక, కల్దీల విద్యలు అన్నీ నేర్చుకుని అందరికంటే 10 రెట్ల జ్ఞానంకి వెళ్ళాడంట. అది అతనిలో పని చేయట్లేదంట. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఎటువంటి దానియేలు హృదయం ఎప్పుడు దేవుని మీదే ఉంది. ఆమేన్. అందుకే నీ హృదయం ఏమవ్వాలా? విశాలపరచబడాలా. ఆమేన్. అందుకే దేవా నా హృదయాన్ని విశాలపరచు. ఆమేన్. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారముగా అతని హృదయం, మనసుని దేవుడు విశాలపరిచాడంట. సముద్రం ఇసుక ఎవరైనా లెక్క కట్టరా? మీరు సముద్రపు తీరం ఎంత ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. అంత తీరము ఇసుక రేణులు ఎంత ఉందో అంత ఎక్కువ హృదయం విశాలంగా ఉందంట. ఎవరిది? సొలొమోనుది. అందుకే అతనికి స్వస్థ బుద్ధి. కానీ సొలొమోను చూడండి 3000 సామెతలు రాశాడు, 1005 కీర్తనలు రాశాడు. సొలొమోను భూలోకంలో అందరికంటే జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఎంతమందికి అర్థమవుతుంది? భూరాజులందరికంటే ఘనత కలిగిన వాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? సొలొమోను దేవుని యందు భయభక్తులు కలిగి సొలొమోను దేవుని ప్రేమించాడని రాయబడింది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి మీకు తెలుసు, ఎవరతని పేరు? ఎబ్బేజు. ఎబ్బేజు అంటే ఏంటి? వేదన. వాళ్ళ మదర్ ఎలా కన్నదంట? వేదన పడి కన్నదంట. కానీ ఎబ్బేజు వేదన అనే పేరుని ఏం చేశాడు? మార్చేశాడు. ఎబ్బేజుకి తెలుసు అబ్రహాం ఆశీర్వాదం కింద నువ్వు కోవెనెంట్ బ్లెస్సింగ్ కింద ఉన్నావా, కంపల్సరీగా బ్లెస్ అయిపోతావు. నువ్వు ఏ పని చేసినా ఆశీర్వదింపబడతావు. మొదట కొంత వ్యతిరేకత ఉంటుంది, మొదట కొంత ప్రతిఘటన ఉంటుంది. ఎంతమందికి అర్థం? నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఎవ్రీ ఆపర్చునిటీ కమ్స్ విత్ అపోజిషన్. ఎవ్రీ బ్లెస్సింగ్ విల్ కమ్ ఫ్రమ్ అపోజిషన్. నువ్వు ఏ ఆపర్చునిటీ, ఏ బ్లెస్సింగ్ వచ్చిన అపోజిషన్ ఉంటుంది. అందుకే ఆపర్చునిటీ ప్లస్ అపోజిషన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ బ్లెస్సింగ్. ఆపర్చునిటీ ప్లస్ అపోజిషన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ బ్లెస్సింగ్. ఆమేన్. జెమిమాకి బాగా అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏది ఊరికినే రాదు. ఎప్పుడైతే వాగ్దానం వస్తుందో అపవాది వెనకాల పడుతుంది నీకు, నువ్వేం భయపడి పారిపోతావు. అందుకని నువ్వు బలముగా పోరాడాలి. బైబిల్లో ఒక ఆశీర్వాదం నాకు చాలా ఇష్టం. ఏ ఆశీర్వాదం? అబ్రహాం ఆశీర్వాదాన్ని పొందుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఎబ్బేజు. ఈ ఎబ్బేజుతో చెప్పే ముందు గాదుని విశాలపరచువాడు ఏమవుతాడట? ఆశీర్వదింపబడును గాక. గాదు బ్లెస్సింగ్ వెరీ డేంజరస్ బ్లెస్సింగ్. ఒక్కొక్క బ్లెస్సింగ్ ఒకటి. ఇస్సాకారు బ్లెస్సింగ్ ఏంటి? సమయోచితమైన జ్ఞానం. ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ వస్తుంది వాళ్ళు చెప్పేస్తారు. 250 మంది ఉంటారు ఇస్సాకారులో, గోత్రంలో. యూదా బ్లెస్సింగ్ భయంకరం. ఆషేరు తన సహోదరులందరికంటే ధనవంతుడు. ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క ఆశీర్వాదం ఉంది. కానీ ఈరోజు చూడండి, ఎబ్బేజు చూడండి, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు. ఆమేన్. ఎబ్బేజు చూడండి, సింపుల్గా ఎబ్బేజు ఏది కోరితే అతను ప్రార్థన చేసిన దేవుడు అతనికి ఇచ్చేసాడంట. ఎందుకని? అతను దేవుని అబ్రహాం యొక్క నిబంధన కింద ఉన్నాడు అతను. అందుకే నీ ఆశీర్వాదం దేని మీద ఆధారపడదు తెలుసా? నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. చూడండి, నీ నమ్మిన దేవుని ఎరుగుదను గనక సిగ్గుపరచడాయని అంటాడు నన్ను అపోస్తలుడైన పౌలు. ఆయన నాకు అప్పగించిన దాన్ని
అంటే ఆయన నాకు అప్పగించిన విశ్వాసాన్ని ఆయన వచ్చేంత వరకు ఆయన కాపాడుకుంటాడని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. ఆమేన్. అంటే అపోస్తలుడైన పౌలు యొక్క విశ్వాసం ఎందుకు పడిపోలే? అపోస్తలుడైన పౌలు విశ్వాసం పడిపోవడానికి కారణం దేవుడు ఆయనకి ఒక విశ్వాసం ఇచ్చాడంట. మళ్ళీ ఆ విశ్వాసం పడిపోకుండా దేవుడికి ఇచ్చాడంట ఆ విశ్వాసం. ఎవరు? పౌలు. ఇచ్చినప్పుడు ఆ విశ్వాసం ఎప్పటికీ పడిపోలేదు. అందుకే పేతురు అంటాడు, నీ విశ్వాసం పడిపోకుండా, నీ నమ్మిక పడిపోకుండా నేను ప్రార్థించాను అంటాడు. ఆమేన్. అందుకే పౌలుకి అది తెలుసు కాబట్టి ఏం చేశాడు? నా విశ్వాసం పడిపోకుండా దేవుడు ఎప్పుడు ప్రార్థిస్తాడు. ఆమేన్. చూడండి, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఇక్కడ ఈరోజు చూడండి, మీ పితరులు చేసిన ప్రమాణం ఏంటి తెలుసా? మీకు ఇచ్చిన మాట ఏంటి? మీ సరిహద్దులను విశాలపరుస్తాను, మీ సరిహద్దులను నేను విశాలపరుస్తాను. ఆమేన్. అందుకే దేవుడు నువ్వు ఒక స్కూల్ పెడితే 10 స్కూల్ పెట్టాలా, ఒక బిజినెస్ పెడితే 10 బిజినెస్లు అది అయిపోవాలా, ఒక చర్చ్ పెడితే 10 చర్చిలు అయిపోవాలా. నువ్వు ఏ చేసినా ఎక్స్పాండ్ అవ్వాలా. అవ్వట్లేదంటే నీ విశ్వాసంలో నువ్వు ఎదగట్లేదని అర్థం. ఆమేన్. చూడండి, మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. 1 Chronicle chapter 4 from verse 10. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, ఎందుకు ఎబ్బేజు అలా మొరపెట్టాడు తెలుసా? ఎబ్బేజుకి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు తెలుసు. ఎబ్బేజుని తన తల్లి వేదంలో కన్నదంట. వేదంలో కన్న తర్వాత ఆ వేదన అనే పేరుని ఏం చేసుకున్నాడు? మార్చేసుకున్నాడు. ఆమేన్. కొంతమంది అంటారు పేరు కలిసి రావట్లేదు, పేరు కలిసి కావట్లేదని. పేరు కలిసి రావాల్సిన పర్లేదు నీకు. నీ మీద అబ్రహాం ఆశీర్వాదం, నువ్వు నిబంధన ఆశీర్వాదం ఉంటే చాలు. ఇక్కడ చూడండి, మొదటి దినవృత్తాంతం 4:10. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, ఇజ్రాయేలు దేవుడు అంటే ఏంటి? యాకోబు దేవుడు. మీరు చూస్తే ఆదికాండం 28 చదవండి. యాకోబు పారిపోతున్నాడు, ఏసావు చంపేస్తాడని. అవునా? పారిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు సరే అని చెప్పేసి బేతేలుకు వచ్చి అక్కడ ఒక కలగన్నాడు. కలగన్నప్పుడు అతనికి ఆ కళలో ఒక నిచ్చెన, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ, ఆ నిచ్చెన పైగా యెహోవా దేవుడు ఉన్నాడు. చూస్తుంగానే భయపడ్డాడు. అమ్మ నిశ్చయముగా ఇది దేవుని యొక్క స్థలం అని భయపడ్డాడు. బేతేలు అని భయపడితే అప్పుడు యెహోవా దేవుడు ఏమన్నాడు? అబ్రహాము, ఇస్సాకు దేవుడిని, నీ తండ్రి దేవుడిని అని చెప్పి, ఇదిగో యాకోబు, ఇదిగో నేను నిన్ను తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం విస్తరింపజేస్తాను. నువ్వు వెళ్ళే చోటల్లో నిన్ను కాపాడుతాను. ఈ దేశాన్ని నీకు ఇచ్చేస్తాను, నువ్వు పడుకున్న దేశాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అని చూడండి, నీతో చెప్పిన మాట నెరవేరు వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను. వెళ్ళి ప్రతి స్థలంలో నేను కాపాడుతానంటే యాకోబు ఏం ప్రార్థన చేస్తాడు చూడండి. ప్రభువా, నేను వెళ్ళే చోటల్లా ఫుడ్, బెడ్, కొంచెం డబ్బులు ఇస్తే, దేవుడేమో దేశాన్ని ఇస్తానన్నాడు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర విస్తరిస్తావంటే అవన్నీ కాదు, కానీ నువ్వు నన్ను బతికించి కొంచెం ఫుడ్, కొంచెం బెడ్ ఇచ్చావంటే నీకు 10 భాగాలు ఇస్తానన్నాడు. అంటే మనము కూడా యాకోబులాగా అంతే. దేవుడు నీకు ఈ దేశాన్ని ఇస్తాడు. దేశం సంగతి కాదు, మా అన్న వస్తున్నాడు చంపేస్తాడు. నువ్వేమనుకుంటున్నావు దేవుడా? నువ్వు నాకు ఏం చెప్పకు. నాకు టయానికి ఫుడ్, టయానికి బెడ్, కొంచెం చిన్న గుడిసె ఇస్తే చాలు, చాలు ఇస్తే. దేవుడు ఏమన్నాడు? నేను నీ తండ్రి అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని. మీ తాతగారు భయంకరమైన ధనవంతుడు, మ్యాన్ ఆఫ్ వారియర్. 5 రాజులను ఓడించి 4 రాజుల ఆస్తి తీసుకెళ్తే ఆ 4 రాజులను చంపేసి ఆస్తి మొత్తం తెచ్చిన మహాబలసూరుడు. అన్ని విషయాల మీ తాతగారు అంటే అందరికి భయం. హేతు కుమారులు ఏమంటున్నారు? నువ్వు మహారాజు వల్లే మా మధ్య బతికావయ్యా, నీకేం కావాలి తీసుకో అంటున్నారు. షారా చచ్చిపోయినప్పుడు అబ్రహాం ఎలా బతికాడు? మహారాజులాగా. అందుకే బహుధనవంతుడు అంట అబ్రహాం. ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు. ఆ దేశంలో ఉన్న అభిమేలక్ అనే రాజు అన్నాడు, నా ముందు నుంచి వెళ్ళిపో, నువ్వు రాజు అనుకుంటున్నారు అందరూ, నేను అనుకోవట్లేదు. ఎందుకని? ఇస్సాకు ఆ దేశంలో ఒక విత్తనం వేసి ఎంత పంటకు వచ్చాడు? 100 పంటకు వచ్చారు. ఫిలిస్తీన్లు వీర్చపడ్డాడు. ఆ మనుషుడు అంతకంతకు మిక్కిలి గొప్పవాడైపోయి దాసులు, ఒంటెలు, గొర్రెలు, మేకలు భయంకరమైన ధనవంతుడు అయిపోయాడు. ఇస్సాకు ఏ బావు దవ్వుతా నీళ్లు పడిపోతాయి. అటువంటి ఒక దేశ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ కంటే ధనవంతుడైన కుమారుడు ఏమంటున్నాడు? నేను వెళ్ళే చోటల్లా అంత ముద్ద, ఒక షర్టు, ఒక ప్యాంటు, ఒక గుడిసె ఇచ్చేస్తే చాలు. దేవుడు ఏమన్నాడు? దేశాన్ని ఇస్తానండి. దేశం కాదు, ఒక గుడిసె,
కొంచెం ఫుడ్ అంటే ఆ భయంలో ఏమైపోయింది? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, తన తండ్రి దేవుడు ఎవరో మర్చిపోయాడు. మన జీవితంలో కూడా భయాలు, కలవరాలు, వేదనలు, కష్టాలు వచ్చినప్పుడు నీ దేవుడు ఎవరో మర్చిపోతావు. అందుకే నేను నమ్మిన దేవుడిని ఏం చేయాలి? నువ్వు ఎరగాల. అందుకే ఆయన పునరుద్ధాన బలం తెచ్చుకోవాలా. నీ వయసు పెరుగుతున్నా, నీకు వృద్ధాప్యం వస్తున్నా, పరిస్థితులు ఘోరమవుతున్నా, చూడండి, కాంప్రమైజ్ కావద్దు, రాజీ పడిపోద్దు. ఏం కాదులే. అబ్రహాము ఏమంటున్నాడు? ఇంకేమిస్తాలే ప్రభా, నువ్వు ముద్దులు సజీవులుగా చేసే దేవుడివే, నువ్వు లేని వాటిని ఉన్నవాడిగా పిలిచే దేవుడే. కానీ ఇష్మాయిల్ నుంచి, ఎలియాజర్ నుంచి, ఎలియాజరే డమస్కి ఎలియాజరే నా కొడుకు, తర్వాత ఇష్మాయేలే నా కొడుకు. దేవుడు అట్లా కాదు, నువ్వు 90 సంవత్సరాలు కూడా శారా పిల్లల్ని కనగలదని చెప్పాడు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏం లేదు. చెప్పుకోవడం కాదు, ఇవి చెప్పుకోవడం కాదు, ఇవి జరిగిన సంఘటనలు. ఇవి నీ జీవితంలో కూడా కంపల్సరిగా జరుగుతాయి. కంపల్సరిగా బ్లెస్ చేస్తాడు దేవుడు, తప్పకుండా. ఆమేన్. అందుకే చూడండి, ఇజ్రాయెల్ దేవుడికి మొరపెడుతున్నాడంట. ఏమన్నా చూడండి, ఎప్పేసి ఇజ్రాయెల్ దేవుడికి వచ్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశ్రయించి, ఎలా క్వశ్చన్ అడుగుతాడు చూడు, నిశ్చయముగా అండర్లైన్ చేసుకో. అయ్యా నువ్వు నన్ను ఆశ్రయించట్లా, కంపల్సరీగా ఆశ్రయించాల్సిందే నువ్వు. ఎందుకంటే నేను అబ్రహాము కుమారుని, ఇస్సాకు కుమారుని, యాకోబు కుమారుని, నీ నిబంధన కింద ఉన్నాను. కాబట్టి నువ్వు మా తాత ముత్తాలు చేసిన నిబంధన, మా తాత ముత్తాలు చేసిన ప్రమాణం ప్రకారం నువ్వు నిశ్చయముగా నన్ను ఆశ్రయించాల్సిందే అంటున్నాడు, కంపల్సరీగా. అందుకే ఏమని ప్రార్థిస్తాడు? నిశ్చయముగా ఆశ్రయించాల్సిందే అంటున్నాడు ఇక్కడ. షూర్లీ, కంపల్సరీ అన్నాడు. సిలువ రక్తం ద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి? అబ్రహాం ఆశీర్వాదం. అందుకే ఇక్కడ చూడండి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించిన తర్వాత అక్కడ ఆపుతున్నాడా? నా సరిహద్దులను విశాలపరిచి. అంటే యాకోబు చెప్పిన మాటలు ఇవన్నీ. దేవుడు ఏమన్నాడు? యాకోబు, నిన్ను ఇసుకరేణువులాగా ఆశీర్వదిస్తా, నిన్ను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం విస్తరింపచేస్తా. సెకండ్ లైన్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆమె చూడండి, నిత్యముగా నిన్ను ఆశ్రయించి నా సరిహద్దులు విశాలపరిచి. ఆశ్రయించిన వెంటనే తర్వాత ఏమంటున్నాడు? నా సరిహద్దులు విశాలపరచాలా. బ్లెస్సింగ్ అక్కడ ఆగిపోవద్దు. నేను గొర్రె కొంటే 1,00,000 గొర్రెలు అయిపోవాలా, నేను షాప్ పెడితే 1,00,000 షాపులు అయిపోవాలా, నేను ఏదైనా బిజినెస్ పెడితే 1,00,000 బిజినెస్లు అయిపోవాలా. ఆమె ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండం 28లో ఉన్న వచనం. యాకోబుతో దేవుడు అన్న మాటలు ఇక్కడ ఎబ్బేసి అడిగేస్తున్నాడు. మొదటేమో నిత్యంగా కంపల్సరిగా ఆశ్రయించాలా, ఊరుకునేది లేదు. కంపల్సరిగా నువ్వు కొనాలా మమ్మీ, కంపల్సరిగా కొనాలంటారు పిల్లలు. కంపల్సరిగా నాకు ఆ జీన్ ప్యాంటే, కంపల్సరిగా నాకు ఆ టీషర్టే, కంపల్సరిగా నాకు ఆ ఫుడ్డే, కంపల్సరిగా నాకు ఆ ఇల్లే, కంపల్సరీ కంపల్సరిగా చేయాల్సిందే తల్లి, లేకపోతే ఊరుకోరు. చూడండి, ఆశ్రయించి నా సరిహద్దులు విశాలపరిచి. అంటే ఏంటి? నేను ఒక కంపెనీ పెడతా, అది 100 కంపెనీలు అయిపోవాలా, 1000 కంపెనీలు అయిపోవాలా, 1,00,000 కంపెనీలు అయిపోవాలా అనే మైండ్ సెట్. ఒక బిజినెస్తో నువ్వు ఆగకూడదు. నా సరిహద్దులు విశాలపరిచి. తర్వాత చూడండి, నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి. ఆశ్రయించిన తర్వాత మళ్ళీ ఎవడైనా కొట్టేస్తే, దొంగలిస్తే, లాగేసుకుంటే కుదరదు. అందుకేమంటున్నాడు? నీ చెయ్యి నాకు తోడుగుండాలి. అక్కడ ఆదికాండం 28 ఏమంటున్నాడు? నేను ఇసుకరేణిలాగా నిత్యంగా ఆశ్రయిస్తా. రెండోది ఏంటి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నిన్ను విస్తరింపజేస్తా. మూడోది ఏంటి తెలుసా? నువ్వు వెళ్ళు ప్రతి చోట నిన్ను కాపాడతా. అందుకే అదే ఓడి ఇక్కడ అడుగుతున్నాడు. ఏమన్నాడు? నీ కుడి చెయ్యి నాకు తోడుగా దయచేసి. తర్వాత అంత అయిపోయిన తర్వాత బ్లెస్ అయిన తర్వాత, బ్లెస్సింగ్ వెరీ డేంజర్ అండి. బ్లెస్సింగ్ వచ్చిందంటే నీకు శత్రువులు ఎక్కువైపోతారు మిత్రుల కంటే. అప్పుడు వరకు ఇస్సాకుని ఏమన్నా, ఆ తర్వాత మొదలెట్టారు. ఇస్సాకు బ్లెస్ అయిన కాడి నుంచి అభిమేలకు, పీహోలు అందరూ కూడా ఇస్సాకు ఏ బావి దొరికితే అది లాగేసుకుంటున్నారు. అవునా కదా? అలాగే నీకు ఆశీర్వాదం వెళ్ళిన తర్వాత ఎంతమంది శత్రులు పెరుగుతారు తెలుసా? బ్లెస్సింగ్ ఈజ్ వెరీ డేంజరస్. బ్లెస్సింగ్ డేంజరస్ కాబట్టి యాకోబు బ్లెస్సింగ్ తీసుకున్న కాడి నుంచి ఏసావు ఏం చేస్తున్నాడు? చంపేయడానికి. అంత ఆశీర్వాదం ఉన్నా చంపేయడానికి వచ్చేస్తున్నాడు. ఎవరు? 450 మందితో తమ్ముడిని. కానీ దేవుడు ఏం చేశాడు? యాకోబు నిమిత్తమై ఏసావుని దేవుడు గద్దించాడు, లాభాన్ని
గద్దించాడు, లేకపోతే ఇద్దరు చంపేసేవాళ్ళే యాకోబుని. అవునా కదా? అంటే దేవుడు నిన్ను ఆశ్రయించడమే కాదు, ఆయన కుడి చెయ్యి చూడండి నిత్యముగా నువ్వు ఆశ్రయించి నా సరితలు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడ ఉండ దయచేసి నాకు కీడు రాకుండా. కీడంటే భూమి మీదే కాదు, సాతాను వాడి రాజ్యం ఎవ్వరు కూడా నాకు కీడు రాకుండా చూడండి, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. కీడు వస్తే తప్పించమన్నాడు, కీడు రాకుండా కాపాడమన్నాడు అని ప్రార్థింపగా మొత్తం 4 అడిగాడు. నిత్యముగా ఆశ్రయించాలంట, నిత్యముగా సరిహద్దులు విశాలపరచాలంట, నిత్యముగా 24/7 దేవుని హస్తం అతను తోడుగా ఉండాలంట, ఏ కీడు రాకుండా అతను తప్పించాలంట అని ప్రార్థిస్తే దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను. ఎందుకు ఎబ్బేజుకి దేవుడు ఇది ఇచ్చాడు? ఎబ్బేజ్ ఏమైనా దశం భాగాలు ఇచ్చాడా? ఏమైనా బల్లెలు ఇచ్చాడా? ఎబ్బేజ్ 24/7 వర్షిప్పరా? బాగా బైబిల్ చదువుతాడా? ఎబ్బేజ్కి తెలుసు అబ్రహాము నిబంధనలో ఉన్నానని. సిలువ రక్తము అబ్రహాం ఆశీర్వాదం కంపల్సరిగా నీకు ఇస్తుంది. అందుకే నిత్యముగా నువ్వు నన్ను ఆశ్రయించి, నిత్యముగా నువ్వు నాకు సరిహద్దులు విశాలపరిచి, నిత్యముగా నీ కుడిహస్త నాకు తోడుగుంచి ఏ కీడు రాకుండా నన్ను తప్పించని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడంట. ఎబ్బేజాం చాలా పరిశుద్ధంగా ఉంటాడా? లేకపోతే పైనుంచి దిగొచ్చాడా? ఏం లేదు. ఆ ఎబ్బేజుకి తెలుసు అబ్రహాం ఆశీర్వాదం, అబ్రహాము దేవుడు. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే, నువ్వు నమ్మిన దేవుడు నీకు తెలియాల. నీకు నమ్మిన దేవుడు నీకు తెలిసినప్పుడు ఆయన మృతులను సజీవులుగా చేస్తాడు, లేని వాటి ఉన్నగా పిలుస్తాడు. సాతాను 1,00,000 ప్లాన్లు వేసుకుంది, చుట్టూ ఉన్న వాళ్ళు 1,00,000 ప్లాన్లు వేసుకున్నారు, నువ్వు 1,00,000 ప్లాన్లు వేసుకున్నావు. ఇవన్నీ నిన్ను కాపాడపోయిన దేవుడు అనుకున్న ప్లాన్ నిన్ను కాపాడి తీరుతుంది. ఆమేన్. నిన్ను అప్పు నుంచి, ఆరోగ్యం నుంచి, అవమానం, నింద నుంచి తప్పించి తీరుతుంది. ఆమేన్. అందుకే దేవుడు ప్రణాళిక నీలో కంపల్సరిగా నెరవేరుతుంది. ఇటువంటి ప్రార్థన వచ్చేస్తే అతడు మనం చేసిన దాన్ని దేవుడు అతనికి ఏం చేశాడంట? దయచేశాడంట. ఆమేన్. చూడండి ద్వితీయోపదేశకాండం 33:20. చూడండి, ఇతను నాకు చాలా ఇష్టం. గాదీయులు భయంకరమైన ధనవంతులు, రూబేనీయులు, గాదీయులు, మనిషి అర్ధగోత్రం వారు భయంకరమైన ధనవంతులు. ఎందుకో ధనవంతులు తెలుసా? వీళ్ళ మీద ఉన్న బ్లెస్సింగ్ చూడండి. ఆమేన్. అంటే ఎప్పుడు కూడా నువ్వు కనుక్కోవాలా, ఎవరితోనైనా నువ్వు మాట్లాడేటప్పుడు, బ్రదర్ నీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, నీకు దేవుడిచ్చిన దర్శనం ఏంటి? దేవుడు వాళ్ళని అడగాల. ఎందుకు వాళ్ళు అంత బ్లెస్ అవుతారంటే వాళ్ళ వాగ్దానము, వాళ్ళ మీద ఉన్న బ్లెస్సింగ్ డిఫరెంట్ ఉంటుంది. మీరు కనుక్కుంటే వాళ్ళ ఒక వాగ్దానం పట్టుకు, ఒక గోత్రపు ఆశీర్వాదం, లేకపోతే ఒక టైప్ ఆఫ్ ప్రేయర్, ఒక విశ్వాస సంబంధమైన గొప్ప ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు. ఊరికి ఎవరు బ్లెస్ కారు. ఆమేన్. అందుకే మీరు అడగాల. చూడండి మా ఆత్మీయత ఎందుకు అంత బ్లెస్? అతను అబ్రహాం ఆశీర్వాదం అంత ఎక్కువ నమ్ముతాడు. మనం నమ్మం. ఎందుకని? కొంచెం కష్టం వస్తే యాకోబులాగా దేశం ఇస్తానంటే రోజుకు కొంచెం అంత బెడ్, అంత షర్టు, ఉండడానికి ఒక ఇల్లు, మా అన్న రాకుండా కాపాడు, అటు రావద్దు ఇక్కడికి, అంతే. ఇదే ప్రేయర్ చేస్తావు. చూడండి, ఇస్సాకుకి యాకోబుకి ఎంత తేడా చూడండి. మీరు చూడండి, దావీదు మహారాజుకి యాకోబుకి చాలా తేడా. యాకోబు పారిపోతున్నాడు. యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళి, ఇప్పుడే మా నాన్న ఆశీర్వదించాడు, 5 గొర్రెలు ఇస్తావా? నెల తర్వాత 1,00,000 గొర్రెలు చేసేస్తా నీకు, మీ అబ్బాయిని, నిన్ను, మీ పిల్లలందరినీ పన్నులుగా పెట్టుకుంటా అని అన్నాడా? పాలేరు దానం చేస్తానన్నాడు. ఇది అమ్మాయి కోసం. మగసిరి గలవాడై సిరియా దేశానికి యాకోబు పారిపోయాను, భార్య కావాలని కొలువు చేశాను. యాకోబు భార్యను అడిగితే నేను ఇవ్వనా? మీ నాయనకి నేనే ఇచ్చాను. నువ్వేమో 14 సంవత్సరాలు ఏం చేసావు? పాలేదానం చేసావు. యాకోబు నిజంగా ఏం చేయాలి? ఆశీర్వాదం నా మీద నన్ను గుర్తుపట్టి లాబాను దగ్గరికి వెళ్ళి, ఒక 5 గొర్రెలు 1 సంవత్సరం తర్వాత రా, నిన్ను, మీ అబ్బాయిల్ని, మీ పిల్లల్ని నా మందను కాయడానికి పెట్టుకుంటా అని అనాలి. ఎందుకని? అతని మీద ఆశీర్వాదం ఉందని ఎవరు గుర్తుపట్టారు? లాబాను సెకినలే చూశాడంట. యాకోబు రాకముందు 10 గొర్రెలే, యాకోబు వచ్చిన తర్వాత 1,00,000 గొర్రెలు అయిపోయినాయి అంట. అందుకే
నువ్వు వెళ్ళకరా బావు. ఆడు వెళ్ళకుండా ఉండడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడంటే, ఆ గుడిదల్లే అని ఇచ్చాడు, ఈ రాహేళ్ళు ఇచ్చాడు, ఇక ఇట్లా కాదని చెప్పేసి 10 సార్లు శాలరీ మార్చేశాడు. 10 సార్లు శాలరీ మార్చేపటికి ఈ శాలరీతో అమ్మో నేను ఇంటికి వెళ్తే మా అమ్మ నాన్న ఏమనుకుంటారో, ఈ శాలరీతో తిరిగి వెళ్తే నా పరిస్థితి ఏంటని, శాలరీ తగ్గుతుందని భయంతో యాకోబు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు చూడండి, నువ్వు హైదరాబాద్లో రక్తబంధువులు ఆత్మబంధువులు చుట్టాలతో ఎందుకు కలవు? బ్లెస్ అయిన తర్వాత కలుస్తా, బ్లెస్ అయిన తర్వాత కలుస్తా, అది సంవత్సరం అయిపోతుంది బ్లెస్సింగ్. ఇంటికి కూడా వెళ్ళవు నువ్వు. క్రైస్తవులు చాలా మంది ఇంటికి వెళ్ళరు. వెళ్తారా మీరు చెప్పండి? వెళ్ళరు. 3, 4, 10 సంవత్సరాలు కూడా వెళ్ళరు. ఎందుకని? నా దేవుడు గొప్పడని చెప్పా. అప్పుడు బ్లెస్సింగ్ లేకుండా ఊరు వెళ్ళాననుకో నన్ను అందరు తక్కువగా చూస్తారని ఊరే వెళ్ళరు. ఎంతమందికి అర్థమవుతుంది? నిజం చెప్తున్నా. యాకోబు కూడా అంతే. యాకోబుని ఏం చేశాడు తెలుసా? 10 సార్లు శాలరీ మార్చాడు. 10 సార్లు శాలరీలో 10 సంవత్సరాలు లాగేశాడు. ఎవరు? లాబాను. అందుకే ఏమంటున్నాడు తెలుసా లాబాను? నువ్వు వెళ్ళకరా బాబు, సెకండ్ వేస్తే మా దేవదూతలు, గృహ దేవతలు, ఆ దేవతలు, సోది దేవతలు, ఈ దేవతలని ఆడిని పంపించావా నువ్వు అయిపోతావు. యాకోబులో ఉన్నది బ్లెస్సింగ్. నువ్వు నమ్మిన దేవుడు నువ్వు ఎరగాల. బ్లెస్సింగ్ జాబ్లో లేదు. బ్లెస్సింగ్ నువ్వు ఉంటే చూడండి, అందుకు వాస్తు బాగలేదు, ఈ ఇంట్లో కలిసి రావట్లేదు. కలిసి రావాల్సింది ఇంట్లో కాదు, నీలో లోపల విశ్వాసం కలిసి రావాలి. నీకు నీ నిరీక్షణ కలిసి రావాలి. నీ వాగ్దానాలు నీకు కలిసి రావాలి. ఇల్లు కాదు, ఇల్లు ఎట్టయినా ఉండని, అది గుమ్మం తూర్పు ఉండని, పడమను ఉండని, అది దక్షిణం ఉండని, సమాధుల వైపు ఉండని, శ్మశానం వైపు నువ్వు బ్లెస్ అవుతావు. ఎందుకు తెలుసా? బ్లెస్సింగ్ ఎక్కడుంది? నీలో వాగ్దానం రూపంలో ఉంది. నువ్వు ఏం చేసినా దేవుడు బ్లెస్ చేస్తాడు. అంటే నీ చేతి పనులు బ్లెస్ అవ్వాలని, నీకు దీవెన కలగాలని ఆజ్ఞాపిస్తాడంట దేవదూతలకి. అందుకే నీ పిండి పిసుకు తొట్టియు నీ నూనె దీవింపబడుతుంది. నీకు దీవెన కలగాలని, నువ్వు చేసే పని దీవెన కలగాలని దేవదూతలకి ఎప్పుడు ఆజ్ఞాపించుకుంటూ ఉంటాడంట దేవుడు. అందుకని సిలువ రక్తం ద్వారా నీకేముంది? అబ్రహాం ఆశీర్వాదం. ద్వితీయోపదేశకాండం 33 చూడండి 20. నాకు చాలా ఇష్టమైంది ద్వితీయోపదేశకాండం 33:20. గాదుని గూర్చి ఇట్లను, గాదుని ఏ విధంగా ఆశ్రయించాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా. గాదును విశాలపరచువాడు స్తుతింపబడును గాక. గాదును భయంకరంగా ఆశ్రయించేశాడు. అందుకే మీరు రూబేనీయులు కానీ, గాదీయులు కానీ, మనిషి అర్ధగోత్రం కానీ, వీళ్ళు ఎక్కడున్నారు? యోర్దాను నదికి యువతలు ఉన్నారు. వీళ్ళకు బాషాను రాజు అయిన ఒగుగు ఈ రాజుల్ని ముందే జయించేసి ఈ గాదీయులకి, ఈ రూబేనీయులకి, మనిషి అర్ధగోత్రానికి ముందే ఇచ్చేశాడు వాగ్దానపు దేశాలని. అవునా కదా? మోషే ఇచ్చేసినప్పుడు ఏమైంది తెలుసా? వీళ్ళేమన్నా తెలుసా? మా మందలు విస్తారములు, మా ఆస్తి భయంకరం, అది భరించలేకుండా ఉంది. అది అందుకే అతను తీసుకురాలేము, యుద్ధానికి మేము వస్తాం కానీ ఆస్తిని తేలేమంటున్నారు. మీకు తెలుసా? దావీదు మహారాజు సొలొమోనుకి ఇచ్చినప్పుడు లెక్కించలేనంత బంగారం ఇచ్చాడంట. సొలొమోను అంటాడు, లెక్కించలేనంత బంగారం నీకుందా, నువ్వు లెక్క పెట్టలేవు. దేవుడు లెక్కించలేని బంగారం ఇవ్వగలరా? మనం తులాలు కొంటాం. అమ్మో, తులం ఎంత అయిపోయింది? 1,00,000. దావీదు మహారాజుకి లెక్కించలేనంత ఇచ్చాడు దేవుడు. సొలొమోనుకి లెక్కించలేని బంగారం అంట. మీరు భయపడతారు. దావీదు మహారాజు అంటాడు, సొలొమోనా లెక్కించలేనంత బంగారం, నీకు లెక్కించడం మానేసి అంటున్నాడు. అంటే లెక్కించలేనంత బంగారమా? ఎవరికి ఇచ్చాడు? దావీదు మహారాజుకి ఇచ్చాడు. దేవుడు పని, దేవుడి ప్రణాళిక, దేవుడి దర్శనం మీద నువ్వు కూర్చుంటే లెక్కించలేనంత ఇస్తాడు. నీ పని చేసుకుంటూ కూర్చున్నావా? రాదు అది. అందుకే దేవుని వాగ్దానంలో ఉన్నప్పుడు నువ్వు నాశిస్తావు. అందుకే గాదును విశాలపరచువాడు స్తుతింపబడును గాక. అతడు ఆడు సింహం వలె పొంచి ఉండును. ఎలా ఉంటాడంట? మీరు సింహంలో మగ సింహం స్ట్రాంగ్ కాదు, ఆడసింహం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మగసింహం ఫైట్ చేయదు ఎప్పుడు, ఆడసింహమే ఫైట్ చేస్తుంది. వెరీ పవర్ఫుల్. అందుకే నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం వలె ధైర్యంగా ఉంటాడు. మీరు చూడండి, సింహం చిరుతపులి కంటే ఎక్కువ పరిగెత్తలేదు. సింహం ఏనుగంత బలమైంది కాదు. సింహం నక్కంత తెలివిగలదు కాదు. అవునా కదా? సింహం సముద్రంలో ఉన్న చూడండి
క్రోకోడైల్ ముసలి అంత బలం కలదు కాదు. మరి సింహం ఎందుకు అంత అంటే అదొక మైండ్, దాని యాటిట్యూడ్ అంతే. దాన్ని చూస్తాం కానీ ఏనుక్కి అమ్మో ఇది నన్ను తినేస్తుందేమో అంటే సింహం ఏనుగు మైండ్ సెట్లో ఏం పుట్టింది, నేను దాని ఆహారం అనే ఫిక్స్ చేయించింది. అవునా? అలాగే చిరుతపులికి అమ్మో ఇది నన్ను చంపేస్తుంది. సింహంకి దానికి దేవుడిచ్చిన బలం మీద నమ్మకం. అది ఏనుకంటే బలమైందా? కాదు. కానీ ఏనుగే ఉండదు, అమ్మో ఇది నన్ను చంపేస్తుందేమో, నన్ను తినేస్తుందేమో. అసలు ఏనుగు సింహం కంటే బలవంతమైంది, కానీ ఏనుగు మైండ్ సెట్లో ఉంది సింహం నన్ను తినేస్తుందని. అంటే ఎప్పుడు కూడా నువ్వు పరిస్థితులు చూసినప్పుడు నీలో ఉన్న బలం తెలియనప్పుడు అది నేను తినేస్తుందని నీకు భయం వేస్తుంది. అంటే సింహానికి ఏముంది? ధైర్యం. ధైర్యం. అందుకే నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం వల్ల ధైర్యం. ఆడు సింహం వల్ల పొంచుండును, బాహువును నడినెత్తిని చీల్చివేయను. అతను ఏం చేస్తాడంట? బాహువుని, అంటే ఎంత బలమైందనైనా చీల్చేస్తాడంట, అంత బలవంతుడంట. గాదు ఆశీర్వాదం చూడండి. ఆమేన్. అతడు తన కొరకు మొదటి భాగం చూసుకుని, ఫస్ట్ నేను బ్లెస్ అవ్వాలి, తర్వాత ఎవడైనా అంటాడంట. వాట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ దిస్ ఈజ్? గాదులాగా ఉండాలి మైండ్ సెట్, ఫస్ట్ నేను, తర్వాత ఎవడైనా బ్లెస్సింగ్. ఆమేన్. అక్కడ నాయకుని భాగం కాపాడును, అతడు జనుల్లో ముఖ్యులతో కూడా వచ్చును. యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను, ఇశ్రాయేలు యొద్ద యెహోవా విధులను ఆచరించును. ఇతను చూడండి, నాయకుని యొక్క భాగం కాపాడును అంటే దేవుడి యొక్క భాగాన్ని కాపాడుతాడంట. ఇతను దేవుని యొక్క న్యాయాన్ని భూమి మీద తీరుస్తాడంట. జనుల యొక్క ముఖ్యుల్లో వస్తాడంట. ఇతను ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ వేసినా బ్లెస్ అయిపోతాడంట. గాదు మీద ఉన్న బ్లెస్సింగ్ చూడండి. గాదుని విశాలపరచువాడు. అందుకే బర్జీలీడైన గాదీయుడైన గిలాదీయుడైన బర్జీలుడు ఏం చేశాడు? దావీదు మహారాజురా నేను నిన్ను పోషిస్తానన్నాడు. 2 సంవత్సరాలు పోషించాడు రాజుని, రాజు పరివారాన్ని. అప్పుడు బర్జిల్లే అంటున్నాడు, ఏంది రాజును పోషిస్తున్నాడు? ఎవరు? గాదీయుడైన బర్జిల్లయ్యా. రాజులను పోషించే ఆశీర్వాదమా గాదు వంశస్థులకి. అబ్షాలోము తరిమితే దావీదు మహారాజును పోషించింది ఎవరు? బర్జిల్లయ్య. ఎవరు? గాదీయుడు. అంటే ఎటువంటి ఆశీర్వాదం! అందుకే దేవుడు గాదును విశాలపరచువాడు. అందుకే నువ్వు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా, దేవా నేను ఎందుకు విశాలపరచబడట్లేదు అంటే నీ విశ్వాసం విశాలపరచబడట్లేదు. నీలో భయం ఉంది, అవిశ్వాసం ఉంది, సందేహం ఉంది, పిరికితనం ఉంది. ఏం జరిగినా నేను బ్లెస్ అవుతా, ప్రతి పరిస్థితి నాకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. అని నువ్వు నమ్మినప్పుడు బ్లెస్ అవుతావు. నా విశ్వాసం మార్చలేని పరిస్థితి లేదు, నా విశ్వాసం మార్చలేని మనిషి లేడు. ఎందుకంటే నా విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని, మృతులను సజీవులుగా చేసి లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుని అందే నాకు విశ్వాసం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది? అందుకే మీ విశ్వాసం, అందుకే జ్ఞానయుక్తంగా మాట్లాడతా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దుశ్శాంతములు కనపరిచే వాటిని నేను విశ్వాసం మాట్లాడతా. అందుకే ఎప్పుడు కాని మాటలు పలకూడదు. ఏదైనా అంటే కానీ ఇమ్మీడియట్గా నెగిటివ్ వర్డ్స్ పలికావా నువ్వు నష్టపోతావు. నెవర్ స్పీక్ ఏ నెగిటివ్ వర్డ్, నెవర్ స్పీక్ ఏ నెగిటివ్ వర్డ్, నెవర్ స్పీక్ ఏ నెగిటివ్ వర్డ్. నా వల్ల కాదు, నేను చేయలేను. చాలామంది చూడండి ఎప్పుడు అలసిపోయే ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎప్పుడు అలసిపోయాననే చెప్తారు. నేను అలసిపోయా. నువ్వు అలసిపోయా అని చెప్పావా, ఇంకా 10 సంవత్సరాలు కూడా అలసిపోయే ఉంటావు. కానీ నన్ను బలపరిచి క్రీస్తుని సమస్తం చేయగలను. నేను అలసిపోను. నేను ఆడు సింహం వలె బాహుని నడినెత్తిని చీల్చేస్తాను. నన్ను బలపరిచి క్రీస్తుని నేను సమస్తం చేయగలను. అందుకే దేవుడు తానిచ్చిన మాట ప్రకారం ఏం చేస్తాడంటే నిన్ను విశాలపరుస్తాడంట. అందుకే ప్రతి విషయంలో నువ్వు అడగాలి, దేవా ఆరోగ్యంలో నన్ను విశాలపరచు, దీర్ఘాయుషులో నన్ను విశాలపరచు, ఉద్యోగంలో నన్ను విశాలపరచు, బిజినెస్లో నన్ను విశాలపరచు, జ్ఞానంలో నన్ను విశాలపరచు, చదువులో నన్ను విశాలపరచు, ఒక 100 కొనే విధంగా నన్ను విశాలపరచు, అప్పులిచ్చేవాడుగా నన్ను విశాలపరచు, ప్రార్థనా జీవితంలో నన్ను విశాలపరచు, బైబిల్ చదవడంలో నన్ను విశాలపరచు.
విశాలపరచడం అంటే నీ సమయం, ధనం, ప్రయత్నం దేవుడు ఎప్పటికైతే మొదలుకిస్తావో దేవుడు నేను విశాలపరచడం మొదలెడతాడు. ఎప్పుడైతే నువ్వు డైవర్ట్ డిస్ట్రాక్ట్, దేవుడు నిన్ను ఆశ్రయించే ముందు నిన్ను డైవర్ట్ డిస్ట్రాక్ట్ అయిపోతావు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఈమెయిల్స్. చూడండి ఏం చేశాడు, ఈ షిప్పోరు కుమారుడైన బాలాకు బెయ్యూరు కుమారుడైన బెలాను పిలిచి చెప్పించమన్నాడు, చెప్పించలా. ఇక అప్పుడు ఏం చేశాడు, వీళ్ళేమో ఒక జాతి వచ్చింది, వీళ్ళ పచ్చిక మీద ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారంట, ఎద్దులాగా అన్ని దేశాలు మేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళు భయంకరంగా విశాలపరచబడుతున్నారు. అమ్మో, ఇసుక రేణువులు ఆకాశ నక్షత్రులు అంత బలముగా విశాలపరుస్తున్నారు. వీళ్ళని ఎలా ఆపాలనంటే అని ఏం చేశాడు, మంచి మంచి మోయాబీల్లో అమ్మాయిలను మంత్రించి పంపితే విశాలత ఆగిపోయింది. 23,000 మంది చచ్చిపోయారు. నువ్వు విశాలపరిచే ముందు, నీ సరిహద్దులు దేవుడు విశాలపరిచే ముందు నువ్వు డైవర్ట్ డిస్ట్రాక్ట్ కాకుండా చూసుకోవాలి. నిన్ను ప్రేమించిన వాళ్ళు నిన్ను గాయపరుస్తారు. ప్రార్థన జీవితం ఆగిపోద్ది, బైబిల్ ధ్యానం ఆగిపోతుంది, విశ్వాసం ఆగిపోతుంది. నష్టం జరిగినప్పుడు దేవుడి దగ్గర కూర్చోవాలా, ప్రభువా ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు నేను విశాలపరచబడట్లేదు అని నువ్వు అడిగితే దేవుడు మాట్లాడతాడు. ఇస్సాకులో బ్లెస్సింగ్ ఉందా, బావిలో బ్లెస్సింగ్ ఉందా చెప్పాలి. ఇస్సాకు ఎక్కడ దొరికితే అక్కడ నీళ్ళు పడతాయి, ఫిలిస్తీన్లు ఎక్కడ దొరికితే అక్కడ నీళ్ళు పడవు. భూమిలో బ్లెస్సింగ్ ఉందా, ఇస్సాకులో బ్లెస్సింగ్ ఉందా? బ్లెస్సింగ్ ఎక్కడుంది? నీలో ఉంది. జాబ్లో లేదు, బిజినెస్లో లేదు, నీ టాలెంట్లో లేదు, నీ మెరిట్లో లేదు, నీ వాగ్దానంలో, నీ దర్శనంలో, నీ ప్రవచనంలో, దేవుడి నీ పట్ల కలిగిన ప్రణాళికల్లో, పథకాల్లో, దేవుడి చిత్తంలో ఉంది. నీ విశ్వాసంలో ఉంది, నీ విధేయతలో ఉంది, నీ తగ్గింపులో ఉంది. దాన్ని ఆపుతుంది ఏంటి? అవిశ్వాసం. దాన్ని ఆపుతుంది ఏంటి? ఏది పడితే అది వినేయటం. జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్ముతాడంట. నువ్వు ప్రతి మాట నమ్మకూడదు. ప్రతి మాట, నీ ప్రార్థన చేసేదానికి ఆపోజిట్ ఏదొచ్చినా అది నువ్వు నమ్మకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? గాదును విశాలపరిచిన వాడు ఆశ్చర్యపబడును కాక. అందరు నిల్చుందాం. దేవా నన్ను విశాలపరచు, గాదులాగా నన్ను విశాలపరచు, ఎబ్రీజులాగా నన్ను ఆశ్రయించు, ఇస్సాకులాగా నన్ను విశాలపరచు, యాకోబులాగా నన్ను విశాలపరచు, దావీదు మహారాజులాగా నన్ను విశాలపరచు, సొలొమోనులాగా నన్ను విశాలపరచు, హనోకులాగా నన్ను విశాలపరచు, అపోస్తులాగా నన్ను విశాలపరచు. ప్రభు అడుగు, దేవా నా ప్రార్థన జీవితాన్ని విశాలపరచు, నా విశ్వాస జీవితాన్ని విశాలపరచు, నా పరిశుద్ధ జీవితాన్ని విశాలపరచు, నా నీతి జీవితాన్ని విశాలపరచు, నా ఫైనాన్షియల్ ఏరియాలో విశాలపరచు. సాక్రమెంట్ తీసుకుందాం. సాక్రమెంట్ ఎంతమంది ఆర్థిక విషయాలు విశాలపరచమన్నాడు. నా బ్యాంక్ బ్యాలెన్స్ని విశాలపరచు ప్రభువా. నాకు అధిక విశ్రాంతిని, నా విశ్రాంతి, నా సంతోషాన్ని విశాలపరచు, నాకు సమాధానాన్ని విశాలపరచు, నాకు నెమ్మదిని విశాలపరచు. సాత్విక్ ముందుకు రా, నన్ను సాత్విక్ ముందుకు వచ్చు, కెమెరా తీసుకొచ్చుకో. అందరు సాక్రిమెంట్స్. ఎంతమంది దేవుడు విశాలపరచని నమ్ముతున్నాడు? ఎబ్రీజ్ అంటాడు, ఓ ఇశ్రాయేలు దేవా, నిత్యముగా నన్ను ఆశ్రయించి, నిత్యముగా నా సరిహద్దులు విశాలపరిచి, నిత్యముగా నీ కుడి హస్తం నాకు తోడుగుంచి, నిత్యముగా నువ్వు నా కాపాడంటే దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసింది. ఎబ్బేజ్ ఒక్కడేకే ఇస్తాడని చెప్పాడే దేవుడు. దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఒక్కటే చూడండి, నువ్వు మండుతున్నావు అనుకో, సూర్యుడు మండకపోతే గ్రహాలైన సూర్యుడు తిరుగుతాయా? ఆకుని ఆగిపోతాయి. సూర్యుడు తిరగడం మానేసిన, సూర్యుడు మండడం మానేసిన ఒక్క క్షణంలో భూమి ఆగిపోతుంది. అయిపోతుంది. నువ్వు మండకపోతే ఎవరు నీ దగ్గర రాడు. వెలిగి లేని చోటకి ఎవరు వస్తారండి? ఎవ్వరూ రారు. నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావు, ఈ లోకానికి ఉప్పై ఉన్నావు. అందరు చెప్తాం, దేవా నన్ను విశాలపరచు, నిత్యముగా నన్ను ఆశ్రయించు, నిత్యముగా నా సరిహద్దులు విశాలపరచు, నిత్యముగా నన్ను ఆశ్రయించు, నా సరిహద్దులు విశాలపరచు. ఎంతమంది ఫైనాన్షియల్ ఏరియాలో